నమస్తే. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఒక చీలిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ మీద తిరుగుబాటు ఎక్కువైంది. ప్రధానంగా పార్టీని లీడ్ చేయటంలో ముఖ్యంగా ఒక రకమైనటువంటి వ్యతిరేకత రావటానికి బండి సంజయే కారణం అని కొంతమంది సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కరీంనగర్‌లో గెలవకపోయినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే గనుక జరిగితే మూకుమ్మడి రాజీనామాలు తప్పవు అని అధిష్టానానికి తేల్చి చెప్పేశారట. దీని మీద తెలంగాణ బీజేపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే బండి సంజయ్‌ని మార్చిన తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీ ఓ రకంగా ఉండేది. పర్లేదు అనిపించుకునేంత. కానీ ఆ బాధ్యతలను కిషన్ రెడ్డి తీసుకున్న తర్వాత పార్టీ మరింత పతనం అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఆయనపై ఎందుకు ఇంత తిరుగుబాటు వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, అసంతృప్తి వచ్చింది అనే దాని మీదే చర్చ జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ పార్టీని కానీ కేడర్ని కానీ పట్టించుకోలేదు. ఎప్పుడైతే అధ్యక్ష పదవి మార్చారో అప్పటి నుంచి ఆయన వైఖరి, వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో ఆయన పార్టీలో ఉంటే చాలా ఇబ్బందులు తప్పవు అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేది అధిష్టానానికి పంపించారు. ఇదిలా ఉంటే ఆయన ఆల్రెడీ నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను, అధిష్టానం నన్ను ఎంపీగా పోటీ చేయమందని కొంతమంది దగ్గర ఆయన మాట్లాడారు. అవి కూడా ఇప్పుడు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి కొంతమంది పార్టీ నాయకులకి. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, మాదే అధికారం అని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. దానికి సంబంధించి ఢిల్లీ నుంచి కాషాయం పార్టీ పెద్దలంతా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. ఇలాంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి షాక్ అనే చెప్పాలి. ఒక మీటింగ్ ఏర్పాటు చేసి బండి సంజయ్కి వ్యతిరేకంగా మనం పనిచేయాలి, ఆయన పార్టీని భ్రష్టు పట్టించారు, ఆయనకు పదవిని తప్పించారని పార్టీని మరింతగా హీనంగా ఓటమి చెందేలా చేశారు. కాబట్టి ఆయన పార్టీలో ఉండటానికి వీల్లేదు, ఎంపీ టికెట్ ఇస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదు, మొత్తం ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా మేము రాజీనామా చేస్తామని చెప్పి ఒక విధానాన్ని ప్రకటించేందుకు, అలాగే ముఖ్యంగా వ్యతిరేకతను అధిష్టానం దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్ళారు. ఇప్పుడు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కరీంనగర్లో ఇది జరిగింది. బండి సంజయ్కి ఎంపీ టికెట్ ఇవ్వద్దు, ఇస్తే మాత్రం మేము పార్టీలో ఉండలేం, తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి అని ఒక హెచ్చరిక జారీ చేశారట.